హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఐఫోన్ 13. మీరు చూడొచ్చు, గ్లాస్ పగిలిపోయింది. ఫోన్ అంతా బాగానే ఉంది కానీ ఓన్లీ టచ్ గ్లాస్ పగిలిపోయింది. చూడండి, టచ్ గ్లాస్ పగిలిపోయిన రీప్లేస్మెంట్కి వచ్చింది. సో ఇది ఫస్ట్ అయితే గ్లాస్ రీప్లేస్మెంట్ చేయడానికి యాజ్ యూజువల్ ఫోన్ అయితే ఓపెన్ చేయాలి. ఫోన్ అయితే ఓపెన్ చేశాను చూడండి. సో ఇది డిస్ప్లే అనమాట. డిస్ప్లేకి ఒక సెన్సార్ స్ట్రిప్ ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సెన్సార్ స్ట్రిప్ అనేది ముందు డిస్కనెక్ట్ చేయాలి, లేకపోతే గ్లాస్ రిమూవ్ చేసేటప్పుడు అది డ్యామేజ్ అవ్వచ్చు. ఇది సెన్సార్ ఫ్లక్స్ అనమాట. సెన్సార్ ఫ్లక్స్ అనేది కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి, లేకపోతే మళ్ళీ ట్రూ టర్న్ పనిచేయదు. సో సెన్సార్ ఫ్లక్స్ రిమూవ్ చేసిన తర్వాత డిస్ప్లే హీటర్ మీద పెట్టుకొని గ్లాస్ అనేది సపరేట్ చేస్తున్నాను చూడండి. సన్నటి వైర్ తోటి గ్లాస్ సపరేట్ చేస్తున్నాను. గ్లాస్ సపరేషన్ అయిపోతుంది. గ్లాస్ సపరేషన్ అయిపోయిన తర్వాత డిస్ప్లేను గ్లాస్ ఇట్లా సపరేట్గా ఉంటుంది చూడండి. ఇది రిమూవ్ చేసిన గ్లాస్ అనమాట, పగిలిపోయిన గ్లాసు. సో దీనికి ఉన్న గ్లూ అంతా కూడా ఈ గ్లీ రిమూవర్ తోటి దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇంకా చిన్న చిన్న స్క్రాచెస్ లాగా గమ్ అంతా ఉంటుంది. సో అది లిక్విడ్, ఈ గ్లూ ఏదైతే ఉందో ఓసీఐ ఉంటుందో పాతది, అది రిమూవ్ చేసే లిక్విడ్ అనమాట. సో ఆ లిక్విడ్ తోటి మళ్ళీ మన డిస్ప్లే అంతా కూడా ఎటువంటి లైన్స్ లేకుండా, లేకపోతే ఎటువంటి గమ్ లేకుండా పాతది ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే పాత రిమూవ్ చేసిన గ్లాస్ అనమాట. ఇదేమో కొత్త గ్లాస్, ఇదే ఇన్స్టాలేషన్ చేసేది. సో ఇది ఇన్స్టాల్ చేయడానికి ఈ మిషన్ అనమాట. సో ఈ డిస్ప్లేకి ఈ కొత్త గ్లాస్ అనేది అయితే మనం యాక్యురేట్గా సైడ్కి పోకుండా కరెక్ట్గా క్యాలిబ్రేషన్ అంటే మాన్యువల్గానే మనమే అటు ఇటు పోకుండా కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, మళ్ళీ ఏమాత్రం బయటకు వచ్చినా కూడా సరిగా డిస్ప్లే గ్లాసు అంటుకోదు, నెక్స్ట్ బాడీలో పెట్టడం కుదరదు. సో ఈ విధంగా మనం దాన్ని సెట్ చేసుకున్న తర్వాతకి మన ఓసీఐ లామినేషన్ మిషన్ ఏదైతే ఉందో, ఈ ఓసీఐ లామినేషన్ మిషన్లో దాన్ని పెట్టేయాలి. సో అది ఏం చేస్తుంది అంటే మనం ఈ గ్లాస్ని డిస్ప్లేని కలిపి ప్రెస్ చేస్తుంది. ఈ ప్రెస్ చేయటం వల్ల వాక్యూమ్ పీల్చుకుంటూ ఈ ప్రెస్ చేయటం వల్ల డిస్ప్లే గ్లాసు కంబైండ్ అయిపోతాయి, అంటే ఒక పార్ట్ లాగా అతుక్కుపోతాయి అన్నమాట. మీరైతే చూడొచ్చు, అది ప్రెస్ చేస్తుంది చూడండి. సో ఈ ప్రాసెస్ తర్వాతకి డిస్ప్లే ఈ కండిషన్లో ఉంటుంది. కొంచెం ఎయిర్ బబుల్స్ అవన్నీ ఉంటాయి. ఈ వ్యాక్యూమ్ దాంట్లో దాన్ని పెట్టుకొని ఆ చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీరైతే ఐఫోన్ చూడొచ్చు, వితౌట్ డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది అనమాట. బ్యాటరీ, కెమెరాస్, మదర్ బోర్డ్, బాడీ ఇవన్నీ ఇలాగ ఉంటుంది అనమాట. మన డిస్ప్లే అయితే వ్యాక్యూమ్ దాంట్లో నుంచి బయటకు వచ్చింది చూడండి, బబుల్స్ అన్నీ పోయినాయి. సో ఇందాక ఫస్ట్ మనం సెన్సార్ పట్టి అయితే రిమూవ్ చేసాం కదా, ఆ సెన్సార్ స్ట్రిప్ అనేది మళ్ళీ ఇన్స్టాల్ చేసేసి దానికి సంబంధించిన స్క్రూస్ అన్నీ వేసేస్తున్నాను. సో ఐఫోన్కి ఏంటంటే ఎక్కడ స్క్రూ అక్కడే వేయాలి, ఒక చోట తీసిన స్క్రూ ఇంకో చోట వేయకూడదు, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాతకి డిస్ప్లే చెక్ చేసుకోలేదు కదా, సో డిస్ప్లే అయితే చెక్ చేసుకున్నాను, అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. సో స్క్రూస్ అన్నీ వేసేస్తున్నాను, ఒక స్క్రూ కూడా మిస్ చేయకుండా. మీరైతే చూడొచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ వర్కింగ్లోనే ఉన్నాయి. లోపల మదర్ బోర్డుకి వేయాల్సిన స్క్రూస్, సెన్సార్ పట్టికి వేయాల్సిన స్క్రూస్ మొత్తం అన్నీ వేసేసి ఫోన్ అయితే నేను ఫిక్స్ చేసాను. మెయిన్ స్క్రూస్ అనమాట ఇవి. ఈ మెయిన్ స్క్రూస్ వేసేసిన తర్వాతకి ఫోన్ అంతా కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేస్తాను. మీరైతే చూడొచ్చు. మీకు ఒక్కసారి ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా వచ్చిందనేది. మీకు కూడా ఇలాంటి ఫోన్ గ్లాస్ రీప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక మా అడ్రస్ కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయిన తర్వాతకి ప్రైజ్, టైం అన్నీ చెప్తాను. మాకు ఇష్టం ఉంటే ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? నా పేరు సందీప్ అండి. ఖమ్మం సందీప్ మొబైల్ స్టోర్ వచ్చేసి గాంధీ చౌక్లో ఉంటుంది. మనకి ఖమ్మంలో ఒకటే ఒక స్టోర్ ఉంది. మన పేరు మీద ఖమ్మంలో 3-4 చోట్ల పెట్టారు కానీ అవన్నీ మనవి కాదు. మన స్టోర్ ఒక్కటే ఉంటుంది, అది కూడా గాంధీ చౌక్లో ఉంటుంది. మీరైతే ఫైనల్ ఫినిషింగ్ చూడొచ్చు. మీకు పక్కన పాత పగిలిపోయిన గ్లాస్ కూడా పెట్టి చూపిస్తున్నాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.